మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మంచిగా అనిపించింది? ఎందుకు మంచిగా అనిపించింది అది ఎందుకు మంచిగా అనిపించింది? ఏం మంచిగా అనిపించింది మీకు ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు అది రేవంత్ రెడ్డి ఇంతకు ముందు మంచిగా అనిపిస్తుంది అంటే అది అది పైసలు ఇచ్చిందా రైతు బంధు ఇచ్చేది బంద్ చేయాలి. ఎందుకని? ఎందుకంటే పబ్లిక్ ఏమైతుందంటే తీసుకుంటున్నాడు, తాగుతున్నాడు, తింటున్నాడు. పబ్లిక్ పని చేస్తలేదు, అంతే కదా. పబ్లిక్ పని చేసుకుంటా బతకాలి, పొద్దున్న దాకా పని చేయాలి, అన్నం తినాలి, అట్లా చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుంటే రైతు బంధు వస్తుంది, ఇవి వస్తున్నాయి. ఇక పబ్లిక్ ఏమైతుందంటే తింటున్నా, తాగుతున్నాడు, ఇంటికాడ ఉంటున్నాడు, ఎవడు పని చేస్తలేడు. పబ్లిక్ జనాలు సోమరిపోతులు అవుతున్నాం మొత్తం. ఊళ్ళలో కూడా పని ఎవరు చేస్తలేడు. ఊళ్ళలో కూడా అప్పుడు వెనకటికి ముసలోడు కూడా 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా 60-70 ఏళ్ళు కూడా చేనుకాడ పని చేస్తుండే, కంప నాడుతుండే, కలుసులు పోతుండే, అన్ని చేస్తుండే. ఇప్పుడు ఏం చేస్తలేడు. జనాలు సోమరిపోతులు అవుతున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అక్కడ ఫ్రీ స్క్రీన్స్ చేయడం వల్ల తప్ప, లేకపోతే జనాల తప్పు, చాలా తప్పు. అది ఏం పెడితే బాగుంటుంది? ఏం పెడితే బాగుంటుంది అంటే పిల్లలకు మంచి సరిపియాలి. డాక్టర్ ఫ్రీ వైద్యం కావాలి, పిల్లలు సరిపియాలి. రెండు చేయాలి. ఇది స్కూల్లోనా ప్రైవేట్ స్కూల్? ప్రైవేట్ హాస్పిటల్ నేను పని చేస్తున్నా. నేనేం చేస్తున్నా, పైసలు ఎక్కున్నాయి, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నా. తన ఏమన్నా దవాఖానకు వస్తే కూడా ప్రైవేట్ దవాఖానకు పోతున్నా. గవర్నమెంట్ దవాఖానకు ఎవరు పోతలేడు కదా. గవర్నమెంట్ దవాఖానకు పోవాలి, పిల్లలను సరిపియాలి, డాక్టర్ మంచిగా చూడాలంటే.